అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. ఈరోజు కంటెంట్ మాట్లాడే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకువస్తాను. మనలో చాలామంది జీవితంలో ఒక స్టేజ్కి వచ్చాక ఎందుకో తెలియని అలసటను ఫీల్ అవుతుంటాం. అన్నీ ఉన్నట్టే అనిపించినా మనసులో మాత్రం ఏదో ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి మాట వింటూ వింటూ ఒకరోజు మన ఓన్ వాయిస్నే మర్చిపోతాం. ఈరోజు పాడ్కాస్ట్లో మన ఇన్నర్ వాయిస్ గురించి మాట్లాడుకుందాం. సో టేక్ ఏ డీప్ బ్రీత్, రిలాక్స్ అండ్ లెట్స్ లిసన్ టు ద వాయిస్ వితిన్. నాకు తెలిసిన ఒక చిన్న కథ మీతో పంచుకోవాలి. మా అమ్మగారు ట్యూషన్స్ చెప్పేవారు. ఆమె స్టూడెంట్స్లో ఒక చాలా బ్రైట్ స్టూడెంట్ ఉండేది. ఇక్కడ పేరు మార్చి సోనీ అని పిలుస్తా. సోనీ వాళ్ళ పేరెంట్స్ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. సాధారణ కుటుంబం. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా కూడా తమ కూతుర్ని బాగా చదివించారు. సోనీ కూడా చాలా కష్టపడి చదివేది. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఒకరోజు సోనీ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి మా ఇంటికి గైడెన్స్ కోసం వచ్చింది. సోనీకి ఒక పెద్ద కల ఉండేది, తాను డాక్టర్ అవ్వాలని. కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్లో మాట్లాడారు. మెడిసిన్ చదివించటం మా ఫినాన్షియల్ సిచ్యువేషన్కి చాలా కష్టం, ఇంకో ఆప్షన్ చూసుకుంటే బెటర్ ఏమో అన్నారు. చాలాసేపు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కాలర్షిప్స్ మీద మాత్రం డిపెండ్ అవ్వడం రిస్క్ అని కూడా చెప్పారు. కానీ సోనీ మాత్రం చాలా కామ్గా ఒక మాట చెప్పింది, నాకు మెడిసిన్ అంటే ప్యాషన్. నేను హార్డ్ వర్క్ చేస్తాను, స్కాలర్షిప్స్ తెచ్చుకుంటాను, కానీ నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను. అది ఆమె ఇన్నర్ వాయిస్. నిశ్శబ్దంగా కానీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది ఆమె స్వరం. చివరికి పేరెంట్స్ కూడా ఆమె డిటర్మినేషన్ చూసి ఒప్పుకున్నారు. సోనీ కూడా తన గోల్ మీద ఫోకస్ పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈరోజు ఆమె ఒక డాక్టర్. చాలామంది పేషెంట్స్కి సేవ చేస్తోంది, ఎంతోమందికి హోప్ ఇస్తోంది. మనకి కూడా కొన్నిసార్లు మన ఇన్నర్ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. కానీ భయం వల్ల, సొసైటీ వల్ల, వాట్ ఇఫ్ అనే డౌట్ వల్ల దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. తర్వాత లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో రిగ్రెట్ ఫీల్ అవుతాం. అప్పుడు నా మనసు చెప్పింది వినుంటే బాగుండేది అని. కానీ రైట్ టైంలో మన ఇన్నర్ వాయిస్ని నమ్మితే మన జీవిత డైరెక్షన్ పూర్తిగా మారిపోతుంది. ఈరోజు సోనీ పేరెంట్స్ మాత్రమే కాదు, మా అమ్మగారు కూడా తన స్టూడెంట్ని చూసి ఒక ప్రౌడ్ టీచర్గా ఫీల్ అవుతుంటారు. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయి.